ఎట్లా మాట్లాడాలో తండ్రికి మించిన తనేడు. ఇక్కడ హరీష్ రావు ఏమో మోసాలకు అబద్ధాలకు మామను మించిన అల్లుడు. హరీష్ రావు లాంటి బట్టేబాజీ తెలంగాణ రాష్ట్రంలో ఎతికినా దొరకని ఒక మంచి దుర్మార్గుడు. మంచి ఎందుకు అనుకుంటే అమాయకంగా మాట్లాడతాడు, తెలంగాణ యాసలో మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడంటే ఆ అబద్ధం మరుసటి రోజే నిజం అయిపోయేటట్టు. కేసీఆర్ లాంటి దుర్మార్గుణ్ణి వంద లోతు అడుగులకు బాధ్య పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిన్న మాట్లాడుతున్నాడు కేటీఆర్, కేసీఆర్ లాంటి స్థాయి ఎవరికి లేదు. 2023 డిసెంబర్ 3 తెలిసిపోయింది మీకు రేవంత్ రెడ్డి స్థాయి ఏందో. డిసెంబర్ 3వ తేదీన 2023లో రేవంత్ రెడ్డి గారి స్థాయి మీ కల్వకుంట్ల కుటుంబానికి, మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి తెలిసింది. అప్పుడే మర్చిపోయిరా? మహాభారతంలో శకుని పాత్రని తెలంగాణ రాష్ట్రంలో మనం హరీష్ రావు రూపంలో చూడబోతున్నాం, చూస్తూ ఉన్నాం. నీలాంటి బట్టాబాజిగాన్లు, నీలాంటి అబద్ధాల యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారి కాలి గోడి కూడా మిస్ అయిపోరు. రేవంత్ రెడ్డి గారి కాలి గోటి కూడా సరిపోరు ఈ హరీష్ రావు, ఈ కేటీఆర్. మీడియా ముందుకు వచ్చి నోటికొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి కోర్టుగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుంది హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యవస్థను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టింది హరీష్ రావు. గత పార్లమెంట్ ఎన్నికల్లో, మొన్నటికి మొన్న ఏఎంఎల్సీ ఎన్నికల్లో. ఇంకా ఈయన వచ్చి మీడియా ముందు మాట్లాడుతూ వచ్చి నీ బతికేందో, నీ నీతి ఏంది, నిజాయితీ ఏంది? తెలంగాణ రాష్ట్ర చూస్తా ఉన్నారు దుర్మార్గుడా. హరీష్ రావు లాంటి బట్టెబాజీ శకుని పాత్రని పోసినటువంటి హరీష్ రావు, ఇక నీ భర్తం మేము ఇక చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి గోడు సరిపోడు హరీష్ రావు. నోటికొచ్చాడు మాట్లాడుతున్నాడు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాజాప్తాగా బీజేపీ అమ్మిన ఒక దుర్మార్గుడు దమ్ముంటే నీ ఫోన్ కాల్ లిస్ట్ తీయండి. ఎన్నిసార్లు నువ్వు వాట్సాప్ కాల్ మాట్లాడినావు బీజేపీ నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల్లా? టీవీ ముందుకు వచ్చి పద్ధతి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఈ దుర్మార్గుడు. నీలాంటి కోవట్లు, బీజేపీ కోవట్లు ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలా. అది ముందు తెలుసుకోవాలి కేసీఆర్. కేటీఆర్ లాంటి అజ్ఞాని, హరీష్ రావు లాంటి మోసకారి తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎతికినా దొరకని ఆనిముత్తాలు ఇవి.
మరొకసారి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మల్లరగా మాట్లాడినా, వంకర్ తింకర్గా మాట్లాడినా చెంప చెళ్ళు అంటది ఈసారి. మర్చిపోకండి, డిసెంబర్ 3, 2023 మీ మొత్తం అహంకారాన్ని 100 లోతుల గోతులో పాతిపెట్టిన గనుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అక్రమంగా డబ్బు సంపాదించి అహంకారానికి మాట్లాడుతున్నారా? తీస్తాం, ఎంత సంపాదించారో అంత బయట తీస్తాం. దుబాయ్లో కానీ ఇతర దేశాల్లో పెట్టిన సొమ్మునన్నీ బయటికి తీస్తాం. మీ లెక్కలు తీస్తాం. ఇక ఎట్లొచ్చినావా మీకు 10,000 కోట్లు మీ పార్టీకి? తీస్తాం. ఇంకోసారి మీరు కానీ, మీ చెంచగాళ్ళు కానీ, మీ సోషల్ మీడియా కానీ రేవంత్ రెడ్డి గారి పైన చిల్లర మల్లరగా వ్యవహరిస్తే ఇక సరే బట్టలిప్పే కొడతాం మీ అందరినీ. సరే ఒంటి మీద ఒక్క బట్ట ముక్క లేకుండా కొడతాం మీ సరే. ఇక మీ కథ మేము తెలుస్తాం, ఇక మీ లెక్కలు మేము చూస్తాం. ఇక హరీష్ రావు నవయుగంలో, ఈ కలియుగంలో మరో శకుని పాత్రని స్పష్టంగా పోషిస్తున్నాడు. బీజేపీకి ఐడి కార్డు, ఆధార్ కార్డు, కోవిడ్ కార్డు ఇవ్వడంటే హరీష్ రావు మాత్రమే. మామ మీద పగని, మామ కొడుకు మీద ఉన్నటువంటి పగని, బీఆర్ఎస్ పార్టీని బీజేపీకి తాకట్టు పెడుతుంది ఈ అబద్ధాల పుట్ట హరీష్ రావు. ధన్యవాదాలు.